ఇది బహుజనులందరిది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీది మాత్రమే కాదు కాబట్టి బహుజనులకు అందరికీ కూడా మనవి, బహుజన్ సమాజ్ పార్టీని రానున్న ఎన్నికలలో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు, రద్దు చేస్తున్నామన్న శక్తులను మనం అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా ఉద్యమకారులందరూ ఈ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతుగా నిలబడి ఈ బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారనే విశ్వాసం నాకుంది. ప్రజలందరూ, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అదే కంకణం కట్టుకొని ఉన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీకి సారథి అవసరం. మరి కొత్తగా అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు సాయంకాలం మాకు బహన్ కుమారి మాయావతి గారితో మాకు ఆదేశాలు ఉంటాయి. అదేవిధంగా రేపు మాకు నేషనల్ కోఆర్డినేటర్ గారు కూడా మళ్ళీ తెలంగాణకు రావడం